హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మంచి టేస్టీగా సింపుల్గా వెజ్ నూడిల్స్ని ఆరోగ్యంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొద్దిగా సౌత్ ఇండియన్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు వేసే ఐటమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇదైతే సూజీ నూడిల్స్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదైతే బాయిల్ చేసి దీన్ని ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టిస్తాను అనమాట. స్టవ్ పై పెద్ద కడాయిని నూడిల్స్ కడాయిని పెట్టేసి దీంట్లో అయితే కొద్దిగా సర్సో ఆయిల్ వాడుతున్నానండి. కంపల్సరీ ఇది నూడిల్స్కి అయితే సర్సో ఆయిలే వాడతారు. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసుకొని బాగా వేగుతున్నప్పుడే దీంట్లో పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వీడియోలో చూపించిన విధంగా చక్కగా నలిపి వేసేసుకోండి. తొందరగా వేగిపోతాయి. దీంట్లో అయితే పొడుగ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. దీంట్లో టమాటా ముక్కలు మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో అన్ని వేసుకోండి. దీంట్లో అయితే ఇక్కడ క్యాబేజీ ఎక్కువ వేస్తూ ఉంటారు, అంతేనండి. ఎక్కువ క్యారెట్ కూడా వేయరు. మ్యాక్సిమం వాళ్ళు వేసేవన్నీ ఐటమ్స్ వేసేసాను. నా దగ్గర క్యారెట్ అవైలబుల్గా లేదని వేయలేదు, అంతేని. ఈ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మ్యాక్సిమం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ నూడిల్స్కి అనేది మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి. మంచిగా బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడైతే చిటికెడంత సాల్ట్ని వేస్తున్నాను అనమాట. ఓన్లీ వెజిటేబుల్స్కి మాత్రమే వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలన్నమాట. మంచిగా ఇలా వేగుతున్నప్పుడే దీంట్లో అయితే ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీళ్ళైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ వేస్తారనమాట. నా దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్నదాన్ని మన దగ్గర ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండదు కాబట్టి ఒక 1 టీ స్పూన్ వరకు వేసేసి మంచిగా ఈ వెజిటేబుల్స్ అనేవి బాగా వేగేటట్లు వేయించేసుకున్నాను. చక్కగా అప్పుడప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా వేయించేసుకుంటేనే మంచి వెజిటేబుల్స్ కూడా స్మోకీ ఫ్లేవర్ వచ్చి మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా స్ట్రీట్ ఫుడ్ అనేది ఎక్కువ స్మోకీ ఫ్లేవర్ కోసం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. ముందుగా బాయిల్ చేసేసుకున్న నూడిల్స్ కూడా వేసేసుకొని దీంట్లో కొద్దిగా టమాటా కెచప్ వేస్తున్నాను. దీని ప్లేస్లో రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు మాత్రం రెడ్ చిల్లీ సాస్ యూజ్ చేయరండి. ఎందుకంటే మ్యాక్సిమం నేను చూసిన దగ్గర అయితే చెప్తున్నాను, ఎక్కువ స్పైసీ కూడా మనంత స్పైసీగా తినరు, కొద్దిగా కారం తక్కువగానే తింటారు. దీంట్లో అయితే కొద్దిగా సోయా సాస్ని కూడా వేసేసుకొని దీంట్లో సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్ ఏమీ లేకపోతే సాల్ట్ని కొద్దిగా కారాన్ని కొద్ది క్వాంటిటీలో ఎక్కువ వేసుకుంటే చాలు. ఇప్పుడైతే నూడిల్స్ సరిపడినంత సాల్ట్ని కూడా మిక్స్ చేసుకొని దీంట్లో ఒక 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని దడేలు చక్కగా మంచిగా వేయించేసుకోవాలన్నమాట. ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే మాత్రం కంపల్సరీ ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించేసుకోవాలి. ఎంత బాగా వేయించేసుకుంటేనే మంచిగా ఈ నూడిల్స్కి అనేది స్మోకీ ఫ్లేవర్ పట్టి చక్కగా వేగుతుందనమాట. చూసారా, నేను నన్ను హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల నాకు మళ్ళీ సూజీది కాబట్టి ఇదండి అడుగు కూడా కొద్దిగా పడుతూ ఉంటుందన్నమాట. మైదా అయితే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా చక్కగా మంచిగా ఈ ఫ్లేవర్స్ అనేది ఈ నూడిల్స్కి పట్టేటట్లు మంచిగా వేయించేసుకోవాలి. ఈ చక్కగా వేగిపోయిందండి. ఇంకా వేగిపోయిందాన్ని వేడివేడిగా ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తిన్నామంటే ఎంతో రుచికరమైన సౌత్ ఇండియన్ స్టైల్ చాలా సింపుల్గా ఉండే వెజ్ నూడిల్స్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంటి దగ్గర ప్రిపేర్ చేయండి. ఓకేనా? నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? బాయ్.